నా మది లోపల కోరుకున్నటువంటి వరుణ్ణి మీరు ముట్టారు. చాలా చాలా సంతోషం. నా యొక్క స్నేహితులు అందరికి వేద పాఠశాల లోపల అందరికి కూడా పలహారములు పంచాను నాన్న. ఎంత శుభ్రము అమ్మా నాయన. నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు. తండ్రి నీ తండ్రిని కాబట్టి నీ సుఖక్షేమములు చూసేవాడిని. నీవు మంచిగుండాలని నీ బాగు కోరేవాడిని. నాకు నచ్చడం తల్లి. అంటే నీకు నచ్చడం లేదా? ఎందుకు నానా? అమ్మా నా మాట విను. ఏమని? ఓ తల్లిరో నా మాట వినుమా, తల్లిరో నా మాట వినుమా, ఓ తల్లిరో నా మాట వినుమా, తల్లిరో నా మాట వినుమా. ఇదిరా ఇతడేను నెతలలేనే ఓ యమలో నా మాట వినుమా, తల్లిరో నా మాట వినుమా. ఇదిరా ఇతడేను నెతలలేనే ఓ యమలో నా మాట వినుమా. అతడే పెళ్లి కావాలి, అతడు చేసుకోవాలని ఆశపడుతున్నావు. నువ్వు ఇలాగా పట్టుదల పట్టితే నేను బ్రతకను తల్లి. ఎందుకు నాన్న? మీకు మళ్ళీ ఎవరు చెప్పారు? నేను కోరుకున్నటువంటి వరుణ్ణి కోరడం తప్ప నానా? సావిత్రి, నీ నేత్రాంటి గుండెను రాతి పరిచిన వాడు ఎవరో నిన్నెందుకు ఇట్లా చేశారంటున్నావా? అమ్మా నా మాట విను. నానా, కోరినటువంటి పురుషుడు కావాలి నాకు. నానా, అతడే కావాలి. అమ్మా నా మాట విను. అమ్మా నా మాట విను తల్లి. నాకు అతడే కావాలి నానా. నా మాట విను. ఆ సత్యవంతుడే కావాలి. మన సారగా వరించాను. పెట్టిన పుల్ల ఏం చేస్తాడు? పెట్టిన పుల్ల ఆడ దుమ్మిండు కదా మరి ఏం చేస్తావు అన్నప్పుడు. అమ్మా నా మాట విను తల్లి. అమ్మారా లగ్నమైన నేడు, అమ్మారా లగ్నమైన నేడు, అమ్మారా లగ్నమైన నేడు, అమ్మారా లగ్నమైన నేడు, అయ్యడ బుద్ధి తంతి పోవుతున్నాడే, అమ్మారా లగ్నమైన నేడు, అదర బుద్ధి తంతి పోవుతున్నాడే, అమ్మారా లగ్నమైన నేడు, అమ్మారా లగ్నమైన నేడు. లగ్నమైన ఏడు మృతి పొందుతాడా? నీకు నేనేమో చెప్పాలి తల్లి? నాన్నగారు, నీవు పెళ్లి చేసుకున్న తదుపరి నీ 16 పండ్లు వెళ్ళక ముందే నువ్వు చేసుకున్న భర్త చనిపోతాడని చెప్పారు. ఈ మాటలు మీకు ఎవరు చెప్పారు నాయన? నానా, ఇంతకు ముందు ఆ యొక్క త్రిలోక సంచారుడు నారదులు వచ్చారు. అవును. ఆ నారద మహర్షి మాటలు విన్నారా నాన్న? నాయనా, నానోము పలము తల్లి నా మాట విను. నానోము పలము మంచిదై, నానోము పలము మంచిదై, నానోము పలము మంచిదై, నానే దీర్ఘాయువై బ్రతుకునే, నానోము పలము మంచిదై, నానే దీర్ఘాయువై బ్రతుకునే, నేను నోచుకున్న నోములు గొప్పవైనట్లయితే తానే దీర్ఘాయుష్మంతుడై బ్రతుకుతాడు. నాన్న, నా మాటలు వినండి. ఆ సత్యవంతుణ్ణి మనసారా గమనించాను. అతన్ని తప్ప వేరే వారు చేసుకోను నాన్న. అమ్మా సావిత్రి నా మాట విను. సత్యవ్రతుడిని నీ మంత్రుల నుంచి తొలచివేయండి. వేరే పురుషుడు నీకు కావాలంటే ఆ యొక్క బ్రాహ్మణులను తోలి నీకు సత్యం అరుణిస్తాను. నీవు చింత చేయనీతిగాదే తండ్రి, మనకు గోరునతని మానలేను,
వనితయందు పతివ్రత ధర్మముండెనా పతికి ఎంతైనా గానియా పదలు దొలదో ఏమంటివి నాయన నీవు చింత చేయవలసిన అవసరము లేదు నాన్న. పరమ పతివ్రతనై ఉన్నంత వరకు నాథునికి కొండవల వచ్చినటువంటి కష్టములు మంచములు తేలగలవు. నాయందు పతివ్రత ధర్మము ఉండనేని పతికి ఎందైనా గాని ఆపదలు తొలగు. నా భర్తకు వచ్చిన కష్టములు నేను తొలగించగలను నా పతివ్రత ధర్మము చేత, నా పతివ్రత మహత్యము చేత. నానా నా మాట నమ్ము నాన్న. సావిత్రి, నా కడుపున పుట్టి చిన్నదానిపై ఉండి నాకే నీతులు చెప్పుతున్నావే సావిత్రి. నీకేమని చెప్పాడు? నీ తండ్రిని నీ బాగులు కోరేవాడిని, నువ్వు బాగుండాలని బాధపడేవాడిని, నీ యొక్క ప్రేమను కోరుకునేవాడిని. నాకేం నీతులు చెప్తున్నావా? నా కడుపున పుట్టి ఏడు నీకు ఏ పాటించున్నాడే, నా బిడ్డవు కాబట్టి నిన్నెంతో ప్రేమతో పెంచాడు, అల్లారు ముద్దుగా పెంచాడు, నువ్వు అడిగిందల్లా కోరిందల్లా ఇచ్చాడు. ఈ నేటి దినప్పుడు నా తండ్రి లాంటి వాడిని తండ్రికి ఎదురు చెప్తావే సావిత్రి. నానా ప్రాణమైన విడచి పెట్టవలెనో క్షణభంగురం. కానీ మానాభిమానములు మనము బ్రతికున్నంత వరకే కాదు, చనిపోయిన కూడా ఎల్లప్పటికీ ఉండేటువంటివి మానాభిమానములు. కావున ప్రాణంబు కంటే గొప్పది మానాభిమానములు. నేను మానాభిమానములను నమ్ముకున్నటువంటి దానిని. సావిత్రి, ఈ వయసు ఎంత ఉన్నదే? 60 సంవత్సరాలు నాకున్నాయి, 20 సంవత్సరాలు నీకున్నాయి. 60 సంవత్సరాల అనుభవం ఉన్నవాడిని మాట్లాడితే 20 సంవత్సరాలు నువ్వు మాట్లాడితే వింటానా? నువ్వు నా బిడ్డవు, లేక లేక పుట్టావు. నువ్వు బాగుండాలి. ఈ రాజ్య సంపద నాకేం చేస్తాది? నీకే కదా. నువ్వు బాగుండాలి. నీ భర్త చనిపోతే విధవరాలు అయితే ఏమంటారు? ఆ యొక్క సొమతి మహారాజు కుమార్తెను చూడకుండా ఇచ్చి విధవరాలు చేస్తారంటారు. నాన్న, నీకు నేను ఒక్కగానొక్క కుమార్తె. ఎన్నో నోములు ఎన్నో వ్రతములు పట్టగా ఏకాంగురాలను జన్మించాను నాన్న. కానీ ఆ సత్యవంతుని చేయకుంటే మీ బిడ్డ మీకు కరువైపోతుంది. సావిత్రి, మరి నన్ను బట్టి చూడు అతడే కావాలంటావు. ఈ రోజులల్లా ఈ లోకంలో డబ్బుకు దాసోగం. డబ్బున్న వాడిదే పని నడుస్తుంది, డబ్బున్న వాడిదే మాట నడుస్తుంది. మనకు డబ్బు లేదు, అష్ట దరిద్రులను కోరుకుంటున్నావే మూర్ఖురాలా. నాయనా, ధనము శాశ్వతము కాదు నాన్న. కానీ నా మనసు పోయింది, నా మనసు అతనిపై పడ్డది నాన్న. అందుకే ధనము శాశ్వతం కదా. ధనము లేకపోతే మనిషికి విలువ లేదే సావిత్రి. నా మాట విను. ధనము లేకపోతే విలువ లేదు. డబ్బుకు దాసవు ఈ లోకం. డబ్బున్న వారిదే మాట, డబ్బున్న వారిదే రాజ్యము. నా దగ్గర డబ్బున్నది, వాళ్ళ దగ్గర ఏమున్నది? వాడు కావాలంటావు సావిత్రి.